హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో చలవ చేసే కస్టర్డ్ ఫ్రూట్ని చేసి చూపిస్తున్నానండి. వేసవికాలం మొదలైంది కదా, బయట వెళ్తే ఇంకెక్కువ కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం కదా. సో కూల్ డ్రింక్స్ తీసుకునే దానికన్నా కూడా ఇంట్లోనే ఇలాగా హెల్తీగా చేసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా చలవ చేస్తుంది కూడా. దీనికోసం నేను ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని అందులో కొంచెం పాలని, ఒక 2-3 టేబుల్ స్పూన్ పాలని సపరేట్ చేసుకొని ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడరు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ మిల్క్లో యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని 1/2 లీటర్ మిల్క్ కదండి తీసుకున్నాము. సో నేను ఇందతే మిగిలిన పాలని ఇందులో తీసేసుకుంటున్నాను. ఇలాగ బౌల్లోకి తీసుకునేసి దీన్ని బాగా మరగనివ్వాలి. ఇలా పొంగు వస్తుంది కదా, కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసేసి ఇప్పుడు మనం ముందుగా కస్టర్డ్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మిల్క్లో, దాన్ని ఇంకొకసారి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకునే ముందు ఒకసారి మిక్స్ చేసుకోండి, కింద అడుగు నుండిపోయి ఉంటుంది పిండి. సో దీన్ని ఇలా వేసుకునేసి దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకొనేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగరు మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. మరొక 2 నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చేసేసి దీన్ని తీసి పక్కన పెట్టేసి దీన్ని ఒక 15 మినిట్స్ పాటు బాగా కూల్ చేసుకోవాలి. ఇది కూల్ అయ్యే లోపు మనము ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము. నేనైతే ఫస్ట్గా యాపిల్ కట్ చేసుకుంటున్నాను. యాపిల్ని తీసుకునేసి ఇలాగ పైన మొత్తము దాని స్కిన్ మొత్తం తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకోవాలి. ఇలాగ యాపిల్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు గ్రేప్స్ తీసుకుంటున్నాను. ఈ గ్రేప్స్ నేను తీసుకున్నవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 2 ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్నటివి కొంచెం చిన్నగా ఉంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకునేవచ్చు. సో ఈ గ్రేప్స్ పుల్లగా లేకుండా కొంచెం స్వీట్గా ఉండేటి తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మ్యాంగో కూడా ఒకటి తీసుకున్నాను. నేను తీసుకున్న మ్యాంగో కూడా ఇది స్వీట్గా ఉందండి, అంటే పులుపు లేకుండా ఉంటే బాగుంటాయి. ఇలాగా ఈ మ్యాంగోను కూడా స్కిన్ తీసేసి ఆ లోపల ఉన్న దాని వరకే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మ్యాంగోని చూసి తీసుకోండి. సో ఇలాగా చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకోవాలి. ఇవే కాదండి, మీకు ఇష్టమైన ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. కాజు, బాదం, కిస్మిస్, పిస్తా పప్పు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని లేదా డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఫ్రూట్స్తోనే చేస్తున్నాను. వీటిని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకునేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక దానిమ్మ పండు తీసుకుంటున్నాను. వీటిని బాగా ఓపెన్ చేసేసి సీడ్స్ వరకు ఓపెన్ చేసి తీసుకుంటున్నాను. మీరు తీసుకునే పాలను బట్టి మీరు ఈ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను 1/2 లీటర్ తీసుకున్నాను కాబట్టి వాటికి సరిపోయినంతగా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్లో బనానా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా స్వీట్ బనానా. ఇది కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన మిల్క్ బాగా కూల్ అయిపోయాయి. మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఫ్రూట్స్, వాటిని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకునేస్తున్నాను. నేను తీసుకున్న 1/2 లీటర్కి నేను తీసుకున్న ఫ్రూట్స్ ఒక్కొక్క కప్పు చిన్న చిన్న కప్పు యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్గా దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసేసి మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పాటు ఉంచామంటే బాగా కూల్ అయిపోతుంది. అప్పుడు సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగా కూడా తినొచ్చు, కాకపోతే మనము ఇప్పుడు సమ్మర్ కదండి, కూల్గా తింటే బాగుంటుంది. ఇలాగ ఫ్రిడ్జ్లోంచి తీసేసాం కదా, చూడండి ఎంత కూల్గా ఉందో. ఇప్పుడు సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బయట కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే దానికన్నా కూడా ఇంట్లోనే ఇలాగా ఫ్రూట్స్తో చేసి తీసుకున్నామంటే ఆరోగ్యానికి మంచిది, హెల్తీగా ఉంటాము. పిల్లలకే కాదు పెద్దలు కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.